హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానుశ్రీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానబ్బా. సో ఫ్రెండ్స్, నేను మొన్న ఒక 2 days ముందు నిన్న కాక మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, జబర్దస్త్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడాను లింక్స్తో సహా ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, అవి మనం వీడియోస్ ప్లే చేయడం కుదరదు కాబట్టి నేను అందులో స్కిట్స్లో నుంచి స్క్రీన్ షాట్స్ని తీసి ఆ ఫొటోస్ని ఒక వీడియోగా మెర్జ్ చేసి నేను ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. మేబీ ఈ వీడియోకి కాపీరైట్ పడచ్చేమో నాకు కొంచెం అనిపిస్తూ ఉంది. సో మరి ఏమో చెప్పలేము, ఇంతవరకు నాకు ఏ వీడియోకి కాపీరైట్ పడలేదు. సో ఈ వీడియోకి కాపీరైట్ పడచ్చేమో మేబీ. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, అలాగే డిస్క్రిప్షన్లో ఈ ఫొటోస్కి సంబంధించి ఈ వీడియోస్కి ఈ స్కిట్స్కి సంబంధించిన లింక్స్ ఇస్తాను. ప్లీజ్ దయచేసి టైం ఉంటే ఒక్కసారి అలా వాచ్ చేయండి అబ్బా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవ్వండి. సో దయచేసి ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో జబర్దస్త్లో నా జర్నీ ఎంతవరకు సాగింది అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి అదర్స్ ఆనంద్ టీమ్ అండి. ఈ వీడియో బాగా వైరల్ అయిందండి. సో ఇందులో డైలాగ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది కరోనాకి ఇంకా నా క్లోజ్ అవుతుంది అనగా వచ్చే ఈ 2 స్కిట్స్ చేశానండి. ఇవి లాస్ట్ స్కిట్స్, జబర్దస్త్లో చేసిన లాస్ట్ స్కిట్స్. ఈ రెండింటికి రోజా గారి నుంచి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుండే. ఇది వచ్చేసి వెంకీ మంకీ టీమ్ అండి. ఇందులో వచ్చేసి బాబు గారు ఈ డాన్స్ కూడా చాలా బాగుంటుందండి. బాబు గారు కింద పడిపోతారనమాట వాటర్లో నుంచి జారేసి. సో అది కూడా బాగా వైరల్ అయింది ఈ వీడియో. సో అప్పట్లో సో చాలా బాగుండే. వెంకీ మంకీకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎక్కువ స్కిట్స్ నేను ఆయన టీంలోనే చేశాను. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 3వ స్కిట్ అనుకుంటా. ఇది వచ్చేసి ఫస్ట్ స్కిట్, వెంకీ మంకీస్లో చేసిన ఫస్ట్ స్కిట్. సో ఇందులో ఏంటంటే అసలు రెడీ అవ్వడానికి కూడా టైం లేదండి. అప్పటికప్పుడు కాల్ చేశారు, నేను వెళ్ళి రెడీ అయిపోయి అసలు రెడీ కూడా ఎక్కువ ఏం చేయలేదు. సో ఇది కూడా అయితే నేను చేసిన స్కిట్స్ అన్నీ కూడా విన్ అయ్యాయండి. అన్నీ హిట్ కొట్టాము మేము. సో చూసారా, ఇమ్మానియల్ నేను ఒకేసారి లైఫ్ స్టార్ట్ చేశాము. సో వెంకీ మంకీస్లోనే నేను ఎక్కువ స్కిట్స్ చేశాను. సో నేను చేసిన స్కిట్స్ అన్నీ కూడా విన్ అయ్యాయి. చాలా హ్యాపీగా ఉండేనండి. నిజంగా ఆ జర్నీ కంటిన్యూ అయింటే మాత్రం చాలా అంటే చాలా బాగుండేది. ఇది వచ్చేసి అభి గారి టీంలో జబర్దస్త్లో నేను చేసిన 2వ స్కిట్ అండి. నిజంగా అభి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంత జెంటిల్మెన్ అంటే ఆయన అసలు మాటల్లో చెప్పలేము. ఇలా స్కిట్స్ అయిపోవడం ఆలస్యం అండి. ఇలా స్టేజ్ దిగగానే అలా చేతిలో మనీ అలా పెట్టేసేవాళ్ళు లేదా చెక్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇది వచ్చే సంక్రాంతి స్కిట్ అండి. ఇందులో నేను అత్తగా చేశాను. ఎంత బాగుండేనంటే ఈ స్కిట్. నిజంగా ఆ లైఫ్ వేరండి. అవి మళ్ళీ రావు ఆ డేస్. అసలు అనుకుంటాం కానీ షూటింగ్ అనేది ఎంత బాగుంటుందంటే నిజంగా అక్కడికి వెళ్తే మనకున్న కష్టాలు అవి ఏం గుర్తురావండి. ఎంత డెడికేటెడ్గా, ఎంత హ్యాపీగా, అసలు ఎంత బాగుంటుందో అక్కడ లొకేషన్లో. అబ్బి గారు అయితే ఎంత సపోర్ట్ చేస్తారో అండి నిజంగా. సో తర్వాత ఇది వెంకీ మంకీస్లో స్కిట్టేనండి. ఇది వచ్చేసి నేను ఈవెంట్కి వెళ్ళేసి లేటుగా లేచి మరీ వెళ్ళానండి. పాపం ఆ రోజు ఆయన ఎన్నిసార్లు కాల్ చేశారు. నేను లేటుగా వెళ్ళడం వల్ల నా క్యారెక్టర్ మిస్ అయ్యి, కానీ ఆయన నాకు మాట ఇచ్చారు కాబట్టి నన్ను జస్ట్ అలా అత్త క్యారెక్టర్లో పెట్టారనమాట. ఇందులో నాకు నో డైలాగ్స్, కాకపోతే ఆయన నాకు మాట ఇచ్చారు కాబట్టి ఇందులో తీసుకున్నారు. సో చలాకి చంటి గారి టీంలో చేసినటువంటి ఒకే ఒక్క స్కిట్ అండి ఇది. సో ఒక్క స్కిట్ చేసినా కూడా ఒక 2 డైలాగ్స్ ఉంటాయేమో, బట్ ఆ 2 డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇవి నేను లొకేషన్లో హైపరాది తోటి అండ్ లొకేషన్లో తీయించుకున్న ఫొటోస్. అయితే హైపరాది గారు ఏంటంటే నాకు ఏప్రిల్ ఇచ్చారండి, డేటు ఏప్రిల్ ఇచ్చారు. నా దరిద్రం గాలబడి మార్చిలోనే లాక్డౌన్ పడిపోయింది. సో అలా నేను ఆది గారి టీంలో చేయకుండా అలా మిస్ అయిపోయానండి. సో ఇది అండి జబర్దస్త్లో నా జర్నీ. సో అలా కానీ చాలా బాగుండేనండి. ఈ విషయం ఏంటంటే, నేను ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఇద్దరం ఒకేసారి మేము మా లైఫ్ని స్టార్ట్ చేశాను జబర్దస్త్లో. అయితే ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకు ఆపారు అంటే, నా కర్మో మరి దరిద్రమో తలరాతో తెలియదు కానివ్వండి, అప్పుడే కరోనా రావటం, లాక్డౌన్ రావటం. సో అలాగా నేను మళ్ళీ రీఎంట్రీ అవ్వడానికి నాకు కొంచెం అక్కడ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కావటం. సో అంటే అందరు కాదు, కొన్ని సిచ్యువేషన్స్ అనమాట. సో నేను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వలేకపోయాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే సపోర్ట్ ఉండాలండి. ఇప్పుడు ఇమ్మాన్యుయల్కి ఏంటంటే వాళ్ళన్న శేషు గారు అని చెప్పేసి డైరెక్టర్ అనమాట.
సో ఆయన సపోర్ట్ ఉండటం, బాగా రావటం. అండ్ నాకేంటంటే మనకి ఎంత ఉన్నా కూడా, మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా, ఇక్కడ అందం ఇంపార్టెంట్ కాదు, ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఏంటంటే కొంచెం సపోర్ట్ అనేది ఉండాలండి. సపోర్ట్ లేకపోతే మాత్రం మనం అసలు ఈ ఫీల్డ్లో, మెయిన్గా ఈ ఫీల్డ్లో అనేది మనం నిలదొక్కుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం. వెనకల నుంచి కొంచెం అంత సపోర్ట్ ఉంటే మాత్రం నిజంగా మనం ఏ లెవెల్కో అలా వెళ్ళిపోతాం అనమాట. సో సపోర్ట్ లేకపోతే మనం అసలు ఏది చేయలేమండి. కొన్ని ఏంటంటే మనం సింగిల్గా సాధించగలిగేవి చాలా ఉంటాయి. బట్ ఇలాంటి ఫీల్డ్స్లో మాత్రము, ఇలాంటి విషయాలలో మాత్రము సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సపోర్ట్ లేక నేను మేబీ వెనకపడ్డానేమో, చెప్పలేము. అండ్ సో ఇది అనమాట నా జబర్దస్త్లో నా జర్నీ ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. Until then, take care. Bye-bye.